BSR9 న్యూస్ కి స్వాగతం. కంచికచర్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మండల స్థాయి వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని 4వ విడత ఆసరా మంజూరు చెక్కును డ్వాక్రా మహిళలకు అందజేశారు. ముందుగా మహిళలతో కలిసి సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు మాట్లాడారు. మహిళలు బాగుంటేనే రాష్ట్రం ముందడుగు ఉంటుందని భావించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారతకు పెద్దపీట వేశారని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ఆర్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని పూర్తి చేశారని, ఇప్పటికే 4 విడతల్లో డ్వాక్రా మహిళల ఖాతాల్లో కోట్ల రూపాయలు జమ చేశారన్నారు. ఎక్కడ లంచాలు లేకుండా, వివక్షకు చోటు లేకుండా, వ్యత్యాసాలు లేకుండా దేశంలోని ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. డ్వాక్రా మహిళల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన కంచికచర్ల జగనన్న మహిళా మాట ఎంతో విజయవంతమైందని, ఏపీలోనే 4వ స్థానంలో కంచికచర్ల మహిళా మాట నిలిచిందని, ప్రతి డ్వాక్రా మహిళల నుండి 200 రూపాయల పొదుపు చొప్పున 30 లక్షలతో ఏర్పాటు చేసిన మాట ఇప్పటికే 1,50,00,000 రూపాయల టర్నోవర్తో 14 లక్షల రూపాయల ఆదాయంతో కొనసాగుతుందన్నారు. మహిళల్ని వ్యాపారవేత్తలుగా ఆర్థికంగా బలోపేతం చేసేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న అమ్మఒడి, చేయుత, ఆసరా, చేదోడు ఇతర సంక్షేమ పథకాలను వినియోగించుకొని మహిళలు తమ కుటుంబాల్ని తీర్చిదిద్దుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అక్క చెల్లెమ్మల్ని పలు విధాలుగా మోసం చేశారని, తెలుగుదేశం ప్రభుత్వంలో దోచుకో, పంచుకో, తినుకో విధానాన్ని అమలు చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే చంద్రబాబుకు మహిళలు బుద్ధి చెప్పి జగనన్నకు భారీ విజయాన్ని అందజేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 4వ విడత ఆసరా కంచికచర్లలో జరిగింది. ఈ సందర్భంగా మనం బాగా ఈ విజయాన్ని ఆస్వాదించడానికి, లేకపోతే ఈ ఆసరా పనిచేస్తుందని చెప్పడానికి కంచికచర్ల 200 రూపాయలతో 30 లక్షల పెట్టుబడితో ఒక మార్పు ఏర్పాటు చేస్తే సంవత్సరానికల్లా ఆ మార్పు 43 లక్షలు 40 లక్షలు వచ్చింది. దాదాపు 12 లక్షల రూపాయల లాభాన్ని ఆర్జించింది. లాభం కాదు ఇక్కడ ప్రధానం, మహిళలే, ఈ మహిళా సమాఖ్యలో మహిళలే బయట మార్కెట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మార్పులకు దీటుగా ఈ మార్పుని నిర్వహించడం ఇది నిజమైన ఘనత. వెలుగు అంటే ఇదే. సామాన్య మహిళలు ఒక మార్పుని నిర్వహించడం, మిగతా మార్పులకు దీటుగా నిర్వహించి విజయవంతంగా లాభాలను ఆర్జించడం. దానిలో భాగంగా ఇప్పుడు ఆ మార్పు 1,50,00,000 రూపాయల టర్నోవర్కి వచ్చింది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో 4వ స్థానంలో నిలబడింది. ఇది మహిళలు ఏమైనా చేయగలరు, విజయాన్ని సాధించగలరు, ప్రోత్సహించాలా. అదేవిధంగా అట్టడుగు స్థాయిలో ఉన్న మహిళలు ఈవేళ ఇక్కడ ఈ రాష్ట్రంలో చదువుకు సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ, పరిపాలనకి సంబంధించి కానీ ఏ విధంగానూ సమయం కానీ, డబ్బులు కానీ ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. అలాంటి సందర్భంలో వాళ్ళకి సమాఖ్యల ద్వారా కానీ, ఇంకా ఇతరత్ర సంక్షేమ పథకాల ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని చక్కగా నిర్వహించుకోవడానికి మహిళలు ఎలా నిర్వహిస్తారో తెలుసు కదా. దుబారా పైసా ఖర్చు పెట్టరు, కుటుంబానికో, పిల్లలకో, దేనికో ఉపయోగిస్తారు. వాళ్ళు కనుక కాసింత వ్యాపారం వైపు, వాళ్ళ ఆర్థిక పురోగతి వైపు దృష్టి పెడితే ఖచ్చితంగా విజయవంతం అవడానికి కంచికచర్ల మార్పు ఉదాహరణగా అందరికీ తెలియజేస్తున్నా. దీనికి సహకరించిన మహిళామణులందరికీ కూడా, మహిళామణులందరికీ స్ఫూర్తిగా నిలిచినటువంటి మార్పు యాజమాన్యానికి, భాగస్తులకి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి వాటికి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి అధికారులకి, ముఖ్యంగా పీడీ గారికి, ఏదున్నా సరే వెంటనే స్పందిస్తున్న పీడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉద్దేశం నెరవేరటం అంటే ఇదే. పథకాలు ఇవ్వడం కాదు, డబ్బులు ఇవ్వడం కాదు, వాటిని సద్వినియోగం చేసుకోవడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం, ఎవరి వైపు చూడకుండా ఉండటం, అడ్మినిస్ట్రేషన్ యాజమాన్యాన్ని తెలుసుకోవడం, నిర్వహణ, అది ప్రధానం. థ్యాంక్ యూ.